ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిర్విరామంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 6 కార్మికుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఫిబ్రవరి 22న ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటన జరగ్గా 50 రోజులుగా ఆపరేషన్ కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రతిరోజు 3 షిఫ్టుల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిర్విరామంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 6 కార్మికుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఫిబ్రవరి 22న ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటన జరగ్గా 50 రోజులుగా ఆపరేషన్ కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రతిరోజు 3 షిఫ్టుల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాగర్ ఫోన్ ద్వారా అందిస్తారు. సాగర్, చెప్పండి. ఏదైతే ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటన జరిగి నేటికి 51 రోజు గడుస్తుంది. దీనికి సంబంధించి దాదాపుగా 2 కార్మికుల ఆచూకీ తెలిసింది. వాళ్ళ డెడ్ బాడీస్ అంతా కూడా తీసి వాళ్ళ సొంత ఊళ్ళకైతే పంపించిన పరిస్థితి కనిపించింది. అయితే మొత్తానికైతే 6 ఆచూకీ కోసం అయితే వైపు సహాయక బృందాలన్నీ కూడా యుద్ధ ప్రాతిపాదికన ముమ్మరంగా సహాయక చర్యలను అయితే కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే ఏదైతే 14 కిలోమీటర్ దగ్గరకు కూడా ఈ సహాయక బృందాలన్నీ చేరుకున్నాయి. లోపల జేసీబీల సాయంతో లోపల ఉన్న బురద మట్టి శిథిలాలంతా కూడా బయటికి తరలిస్తున్నారు. ఇప్పటికే 13.8 కిలోమీటర్ల 8వ కిలోమీటర్ వరకు కూడా ఈ కన్వేయర్ బెల్ట్ ను కూడా పూర్తిగా పునరుద్ధరించారు. అక్కడ నుంచి పూర్తిగా శిథిలాలను బురద మట్టినంతా కూడా బయటికి తరలిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే 6 మంది ఆచూకీ కోసం ఇప్పటికే జీపీఆర్ రాడర్ ను కూడా ఉపయోగించారు.